హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ సి రమేష్ బాబు మీతో కొన్ని విషయాలు ఆ, తెలియపరచాలనుకున్నాను. ముఖ్యంగా మన వైఫ్స్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఫ్యామిలీ పేర్లు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా తప్పులు ఉంటే సవరణ చేసుకోవచ్చు. అది పాసిబుల్ అవుతుందండి. చాలామంది భయపెట్టేస్తుంటారు, అలా కాదు, చాలా కష్టం, రికార్డులో కాదు, మన సిడిఆల హవాదులో పెన్షన్లో మార్పులు చేర్పులు జరగవు అని అనుకుంటారండి. బట్ నేను నా స్పౌస్ పేరు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డు ప్లస్ పెన్షన్ బుక్, తర్వాత అఫిడవిట్, తర్వాత 2 పేపర్లు, నేషనల్ పేపర్లు ఉన్నాయి కదా, వాటిలో పేపర్లు నేమ్ కరెక్షన్ ఇచ్చి సేమ్ అలాగే అఫిడవిట్ చేయించుకొని మన సైనిక్ సోల్జర్ బోర్డు ఎవరికైతే నియరెస్ట్ ఎవరికైతే అథరైజ్డ్ సైనిక్ సోల్జర్ బోర్డు ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆఫీసర్ తోటి సిగ్నేచర్ వాళ్ళ ద్వారా అప్రూవల్ తీసుకొని దాన్ని మనం ఒక కాపీ రికార్డ్ ఆఫీస్కు, ఒకటి సిడి అలహాబాద్కు, ఒకటి మన దగ్గర ఉంచుకోవాలండి. అన్ని జిరాక్స్లు, ఈవెన్ న్యూస్ పేపర్ది అయితే జిరాక్స్ పంపిస్తే చాలు, ఒరిజినల్ మన దగ్గర పెట్టుకోవాలి. తక్కినవన్నీ కూడా జిరాక్స్లే పెట్టుకోవాలి. ఒరిజినల్ ఒక లెటర్ వెళ్తుంది అంతే, సైనిక్ సోల్జర్ బోర్డు ఒరిజినల్ లెటర్ వెళ్తుంది, అప్డేవిట్ ఒరిజినల్ వెళ్తుందండి. ఎక్కడికి? రికార్డ్ ఆఫీస్కి వాళ్ళు పంపిస్తారు. సైనిక్ సోల్జర్ కూడా పంపిస్తారండి. సీసీలో మనం వీళ్ళకి పెట్టాలి, సిడి అలహాబాద్కు పెట్టాలి, తర్వాత సైనిక్ సోల్జర్ బోర్డుకు పెట్టాలి. ఈ ఒకటి మన దగ్గర ఉంటుందండి. నేను యాక్చువల్లీ ఈఎంఐ నుంచి రిటైర్డ్ అయ్యాను. నాది కరెక్ట్గా 21 డేస్లో నాకు మెసేజ్ వచ్చేస్తుందండి, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండ్ అండర్ ప్రాసెస్ అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది 21 డేస్లోనే. మా ఫ్రెండ్కే చూపించాను, అతను కూడా తర్వాత వాళ్ళది ప్రాబ్లం ఉంటుంది అప్లై చేశారు, అతనిది కూడా అయిపోయింది. సో నాకు రికార్డ్ నుంచి వచ్చేసింది మెసేజ్, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అని. అక్కడి నుంచి వాళ్ళు అలహాబాద్ పంపించారు. తర్వాత అలహాబాద్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందండి, ఏమని, నీకు కొరిండం పీపీఓ రివైజ్డ్ పీపీఓ అంటే దాన్ని మీకు కొత్తది పంపిస్తున్నాము, మీ స్పౌస్ నేమ్ చేంజ్ అయ్యింది, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయ్యింది అని తర్వాత స్పర్శలో చెక్ చేసుకోమన్నారండి. నాకు మెసేజ్ వచ్చిందండి మొబైల్ నెంబర్. వచ్చిన కొద్ది రోజుల్లోనే నేను నెక్స్ట్ 2-3 డేస్ కొద్దిగా టైం ఇచ్చి వీకెండ్ చూసుకొని మండే తర్వాత చెక్ చేశాను. చెక్ చేస్తే నాకు కొత్త పీపీఓ ఉంది. పీపీఓలో చెక్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంది, పేరు మార్చాను, ఆ పేరు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎటువంటి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేవు, ఏం లేవండి. సో కొత్త పీపీఓని డౌన్లోడ్ చేసుకున్నాను, పెన్షన్ బుక్ తీసుకున్నాను. తర్వాత డైరెక్ట్గా సోల్జర్ బోర్డుకి వెళ్ళి మన సైనిక్ సోల్జర్ బోర్డు ఎక్కడైతే మనం అప్లై చేస్తాం, ఎవరి ద్వారా అయితే పంపిస్తాం రికార్డుకి డాక్యుమెంట్స్ అన్నీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోనండి, వాళ్ళకు ఒక కాపీ మనకు వచ్చినవన్నీ సేమ్ వాళ్ళు కూడా ఒక కాపీ పంపిస్తారండి వాళ్ళు. సో అప్పుడు మనం దీన్ని డైరెక్ట్ తీసుకొని త్వరగా వెళ్ళచ్చు. లేదంటే వాళ్ళకు బై పోస్ట్ హార్డ్ కాపీ వచ్చేదానికి కొద్ది టైం పడుతుంది. కాబట్టి ఒక 10 రోజులు 15 రోజులు ఆగి తర్వాత సోల్జర్ బోర్డుకి వెళ్ళడం మంచిది అనుకుంటాను. అలా ఒక్కొక్కసారి వాళ్ళు చేసేస్తారు, లేదంటే వాళ్ళు మాకు ఇంకా కాపీ రాలేదని కూడా చెప్పొచ్చండి. కానీ ఈ లోపల రికార్డు డిఓ2 చేసి పంపిస్తారు కదా పెన్షన్కి ఆఫీస్కి, ఆ డిఓ2 కాపీ కూడా మనకు రికార్డ్ ఆఫీస్ బై పోస్ట్ నాకు పంపించారండి ఇంటి అడ్రస్కి. సో ఆ డిఓ2 కాపీ, కొత్త పీపీఓ డౌన్లోడ్ చేసుకున్నాను, పెన్షన్ బుక్ తీసుకున్నాను. ఈ 3 తీసుకెళ్ళి సోల్జర్ బోర్డుకి వెళ్ళి వాళ్ళతో చెప్పి ఆ రికార్డ్ మన కొత్తగా చేంజ్ అయిన డీటెయిల్స్ని మన పెన్షన్ బుక్లో వాళ్ళు టైప్ చేసి దాంట్లో స్టిక్ చేస్తారు, అతికిచ్చేస్తారు. ఆఫీసర్ సైన్ పెడతాడండి, సైనిక్ సోల్జర్ బోర్డ్ ఆఫీసర్ సైన్ పెడతారు. ఆ సైన్ పెట్టేస్తే మనకు అదొక పని కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పెన్షన్కి మనకేమైనా జరిగినా మన నామినీకి అప్పుడు పెన్షన్ ఆపరండి, ఎందుకంటే పేరు కరెక్ట్గా ఉంటుంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పెన్షన్ బుక్లు అన్నిట్లో. మళ్ళీ వచ్చి మనం ఏం చేయాలి, ఇమీడియట్ మన బ్యాంక్ అకౌంట్లో జాయింట్ అకౌంట్, పెన్షన్ అకౌంట్ జాయింట్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో తప్పకుండా ఈ మార్పులు ఏమైతే జరిగాయో అవి కూడా చేసుకోవాలండి. ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, మన పేరు ఏమైతే స్పెల్లింగ్స్ మిస్టేక్స్, ఏ కరెక్షన్ ఏదైందో అది ఆ కాపీ చూపించి పీపీఓ ఇస్తే బ్యాంక్లో ఆధార్ కార్డు, పీపీఓ ఆ 2 కాపీలు అడుగుతారు. అది ఇచ్చారంటే మన పేర్లు యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మార్చేస్తారు పెన్షన్ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్. సో నెక్స్ట్ మీకు ఎటువంటి ప్రాబ్లం రాదండి. బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ ఆగిపోవడం కానీ, వాళ్ళని ఏడిపించడం ఇలాంటివన్నీ ఏ ప్రాబ్లమ్స్ రావు, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. సో మనం ఉన్నప్పుడే వాళ్ళకి ఇది కొంచెం చేసి పెట్టేస్తే
చాలా ఈజీ, చాలా మంచిది. ఇది మీకు ఎక్కడో ఒక ఉపయోగపడుతుందని, దీన్ని నాకు జరిగిన తర్వాత నా ఫ్రెండ్ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. అన్నీ చూశారు. తర్వాత మెడికల్ కార్డ్ కూడా అప్లై చేశాను. అది ఇంకొక వీడియోలో చెప్తాను, చాలా లాంగ్ అయిపోతుంది. సో అతనికి కూడా చేంజ్ అయిపోయిందండి. చేంజ్ అయిపోయింది. ఆయన ఆర్డినరీ క్యాప్టెన్. అతనికి కూడా చేంజ్ అయిపోయింది. అతను హ్యాపీ. వాళ్ళు తర్వాత మెడికల్ కార్డు కూడా ఆయన చేయించుకున్నారు, నేను చేయించుకున్నాను. అంటే అది ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. భయపడాల్సిన అవసరం లేదు. 100% మీకు ఈ వర్క్ అవుతుంది. పేర్లు మార్చుకోండి. మన లేకపోయినా స్పౌస్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.